హాయ్ అండి. ఏ టిఫిన్‌లోకైనా సరే కొబ్బరి చట్నీ ఏ విధంగా చేసుకుంటే టేస్టీగా ఉంటుందనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, మినపగుళ్ళు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఓ చిన్న కప్పుతోటి పుట్నాలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అదే విధంగా అల్లం ముక్కలు, ఇంకా 4, 5 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం అంత పుదీనా, కొంచెం అంత చింతపండు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, ఇంకా పెద్ద కప్పుతోటి ఒక కొబ్బరికాయ ముక్కలు, రుచికి తగ్గ సాల్ట్, కొద్దిగా వాటరు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి తాలింపులు వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, ఎండుమిర్చి, ఇంకా తాలింపు దినుసులు, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత చట్నీలో వేసుకొని కలిపేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. ఇది ఏ టిఫిన్‌లోకైనా సరే చాలా